ఒకరోజు బ్రహ్మదేవుడు ఒక ఆలోచనలో పడ్డాడు. నేను ప్రపంచాన్ని సృష్టించాను, పశుపక్షాదులను సృష్టించాను, కానీ ఇంకా ఏదో వెలితి అని ఒక చిన్న ఆలోచన చేసి తనను తాను మరలా సృష్టించుకొని దానికి మనిషి అని నామకరణం చేశాడు. ఆ మనిషికి అన్ని తెలివితేటలను, సకల సామర్థ్యాలను ఇచ్చాడు. ధైర్యం, సాహసం, నమ్మకం, ముందుచూపు, ఆత్మవిశ్వాసం నిండా నింపివేశాడు. భూమి మీద వదిలేటప్పుడు బ్రహ్మదేవునికే భయం వేసింది. ఆ బ్రహ్మదేవునికే భయం పట్టుకుంది. వీడు భవిష్యత్తులో కాలాంతకుడో, దేవాంతకుడో, ప్రాణాంతకుడో, యుగాంతకుడో అయిపోతాడేమోనని వీడి బలాన్ని మొత్తం వీడికి దక్కకుండా చేయాలని ఆ బ్రహ్మదేవుడు అనుకున్నాడు. అనుకున్నదే తడువుగా ఒక గరుడ పక్షి వచ్చివేసి, నేను వాడి బలాన్ని మొత్తం ఆకాశంలో దాచివేస్తాను, నాకు ఇచ్చివై అని ఆ బ్రహ్మదేవుణ్ణి వేడుకుంది. అందుకు ఆ బ్రహ్మదేవుడు, వీడు భవిష్యత్తులో ఆకాశాన్ని మొత్తం శోధిస్తాడు అనువు, కాబట్టి నీకు ఇవ్వను అని చెప్పేస్తాడు. ఒక చేప వచ్చివేసి ఆ బ్రహ్మదేవునితో, నేను నీటి అడుగున దాచివేస్తాను, ఆ బలాన్ని మొత్తం నాకు ఇచ్చివై అంటుంది. నీటి అడుగున సైతం మొత్తం శోధించి వేస్తాడు ఈ మనిషి, అందుకే ఇవ్వలేను నీకు కూడా అంటాడు. ఒక ఎలుక వచ్చి వేసి, నాకివ్వండి, భూమి లోపట మొత్తం దాచివేస్తాను, వీడి బలాన్ని అంతా అనేస్తుంది. అప్పుడు భూమిని కూడా చీల్చుకొని వచ్చివేస్తాడు ఈ మనిషి, అందుచేతనే నీకు కూడా ఇవ్వలేను అని చెప్పేస్తాడు. ఆ తర్వాత ఒక కోతి వచ్చి వేస్తుంది. ఆ కోతి ఆ బ్రహ్మదేవునితో, వీడి బలాన్ని మొత్తం ఎక్కడ దాచినా వీడు ఛేదించి వేస్తాడు, కాబట్టి వాడిలోనే దాచివేస్తే వాడు దానిని శోధించలేడు, ఛేదించలేడు, కాబట్టి వాడిలోనూ దాచివేయండి అని ఆ బ్రహ్మదేవునికి తెలియజేసింది. దానికి సంతోషించిన బ్రహ్మ, బేష్, ఇదే సరైనటువంటి మార్గం, దీనిని మించిన మార్గం లేదు. వాని ఆశలతో, కోరికలతో బయటనే మొత్తం తిరిగివేస్తూ ఉంటాడు, కానీ వాడి లోపలికి వాడెన్నడూ చూసుకోడు, వాడెన్నడూ దర్శించాడు. కాబట్టి వాడి లోపలే వాని బలాన్ని మొత్తం దాచివేద్దాం అని ఆ బ్రహ్మదేవుడు అంగీకరించి వాడి లోపలే బలాన్ని మొత్తం ఉంచివేశాడు. మనిషి తన ఆశలతో, కోరికలతో ఎక్కడెక్కడో ఆకాశాన్ని శోధించేస్తాడు. తన తెలివితేటలతో అంతరిక్షాన్ని శోధించగలడు, కానీ తనను తాను శోధించుకోలేడు. మనిషి తన తెలివితేటలతో సముద్ర గర్భాన్ని వెతకగలడు, కానీ తన గర్భాన్ని తాను వెతకలేడు. మనిషి భూగర్భాన్ని చీల్చి చెండాడగలడు, కానీ తనలో జరిగే వ్యవహారాన్ని మాత్రం చీల్చి చెండాడలేడు. మనిషి తెలివితేటలతో ఎదురువారి ఇళ్లల్లో జరిగే విషయాలను తెలుసుకుంటాడు, కానీ తన ఇంట్లో జరిగే విషయాన్ని తెలుసుకోలేడు. మనిషి ఎల్లప్పుడూ తను బయట చూపునే చూస్తాడు, కానీ తన లోపలికి తను తొంగి చూడలేడు. మనిషి ఎదుటి వ్యక్తుల గురించి ఆలోచించగలడు, కానీ తన గురించి తను ఆలోచించలేడు. కాబట్టి మనిషి బలాన్నంతా తన లోపలే ఉంచడం ఉత్తమమని మా దేవుడు ఆ శక్తిని మొత్తం మనలో నింపాడు. ఎవడైతే తనను తాను శోధించుకుంటాడో వాడే విజేత. జనా సుఖినో భవంతు.